కూటమి ప్రభుత్వంపై అద్దంకి వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల మాయమాటలకు 2029 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అశోక్ కుమార్ ఫైర్ అయ్యారు. అద్దంకిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చాక ప్రజలకు సూపర్ షాక్ ఇచ్చారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేశారని విమర్శించారు. ఈ 2 ఏళ్లలో అమలులో మాత్రం సూపర్ షాక్స్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటున్నానంటే 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పింఛన్ ఇస్తాము అన్నారు. అది అమలు చేశారా? లేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసేసి నెలకు 1500 చొప్పున ఇస్తా అన్నారు. అది ఇచ్చారా? లేదు. సరే, ఏదన్నా మాట్లాడితే రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్నారు. కానీ ఆ రోజు అప్పుల్లో ఉంది అని తెలుసు కదా. సంపద సృష్టిస్తా అని ఒకటే డైలాగ్ పట్టుకొని నాకు అవకాశం ఇవ్వండి, సంపద సృష్టించి మీ అందరినీ ఎక్కడో కూర్చోబెడతాను అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ సంపద సృష్టి జనాలకేమో కానివ్వండి, 164 మంది ఎమ్మెల్యేలకి సంపద సృష్టి బ్రహ్మాండంగా వస్తుంది. కోటీశ్వరులు అవుతున్నారు, 1000 కోట్లకు అధిపతులు అవుతున్నారు. దాంతోపాటు ఎక్కడైనా సరే సామాన్య ప్రజలు బ్రతకాలి, వాళ్ళ జీవితం సవ్యంగా సాగాలి అంటే కావాల్సినది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రాపర్గా జరుగుబాటు ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచి చదువుకోవాలి, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి లేదా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే దానికి తక్కువ ఖర్చుతో అయిపోవాలి అని కోరుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో ఎంతమంది ఇప్పుడు 3 పూట్ల సంతృప్తికరంగా తినగలుగుతున్నారు? పెరిగినటువంటి ధరలు